మనం హ్యాపీ ఉందా? ఏజెంట్స్కి వెళ్దామా మళ్ళీ? Yeah, we are moving away from agents actually. ఏజెంట్స్ So డైవర్ట్ అయిపోతున్నాము. yeah, so నా అండర్స్టాండింగ్ ఏంటంటారా, దెర్ ఈస్ ఆల్వేస్ ఏ వన్ గోల్. ఇప్పుడున్న ఎవ్రీ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్ కి ఏంటంటే దెర్ ఈస్ ఆల్వేస్ వన్ గోల్, దట్ ఈస్ హౌ టు ఆప్టిమైజ్ ద కాంటెక్స్ట్. అంటే నువ్వు చేసే అప్లికేషన్ లో నీ కాంటెక్స్ట్ ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోగలవు, దానికోసం యూ రైట్ ఏ skill.md ఫైల్స్, యూ క్రియేట్ cloud.md, ఎనీథింగ్. సో ద బేసిక్ ఐడియా ఈస్, ద ప్రాబ్లమ్ ఈస్ కాంటెక్స్ట్ రాట్. ఇప్పటికీ ఉంది ఆ ప్రాబ్లం. ఆ కాంటెక్స్ట్ రాట్ ని క్లియర్ చేయడానికే, ఐ మీన్ దాన్ని సాల్వ్ చేయడానికే స్టిల్ దెర్ ఆర్ సో మెనీ ఇంజనీర్స్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ టాస్క్స్. సో మనం ఎంసీపీ మాట్లాడుకున్నా, సిఎల్ఐ మాట్లాడుకున్నా, సో దీస్ ఆర్ యాక్చువల్లీ మేకింగ్ ఏ చాట్ బాట్ ఇంటూ అన్ ఏజెంట్. ఒక చాట్ బాట్ కి ఏజెంట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో దిస్ ఇస్ వేర్ ఎంసీపీ ఆల్ దీస్ కమ్స్ ఇన్ టు పిక్చర్, అండ్ దిస్ ఇస్ వేర్ లిమ్స్ వర్ అటాచ్డ్ టు బ్రెయిన్. సో ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, బేసిక్ దిస్ ఇస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఆప్టిమైజేషన్. వచ్చి నేను ఇది వరకు, ఫర్ ఎగ్జాంపుల్, నేను స్టార్టింగ్ లో చాట్ జీపీటీ క్లౌడ్ వాడినప్పుడు ఏం చేసేవాడినంటే, మొత్తం కోడ్ బేస్ లో ఫైల్ కాపీ చేసి తీసుకుని వచ్చి చాట్ జీపీటీ, అండ్ దెన్ ఐ స్టార్ట్ ఆప్టిమైజింగ్ ఇట్. That's where it started only. And then now, if you see CLI tools, they are just doing grep. They're just taking నాకు ఎంత కాంటెక్స్ట్ కావాలో అంత కాంటెక్స్ట్ తీసుకొని, it is running tests for me, it is rewriting the code for me. So this is what agent civilization, I would say, just like human civilization ఎలా అయిందో. సో in future, if we go to physical, like, అంటే ఇప్పుడు రోబోట్స్ కి వాడాలన్నా, ఇప్పుడు దాకా నా ఉద్దేశం ఏంటంటే, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ప్రాసెసెస్, ప్రతిదీ ఆ జీపీయూస్ లోనే జరుగుతుంది. బట్ ఇఫ్ సంథింగ్ యాక్షన్ హ్యాస్ టు బి కమ్ అవుట్ ఫ్రమ్ ద జీపీయూస్ అండ్ టేక్ యాక్షన్ టు ద రియల్ వరల్డ్, లైక్ ఇప్పుడు రోబోట్స్ వెళ్ళి ఒక ఆపరేషన్ చేయాలి అనుకుందాం. సో యూ నీడ్, ఐ థింక్ దిస్ ఇస్ వేర్ ద కాంటెక్స్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఇప్పుడు ఏదో ఒక ప్రోటోకాల్, నువ్వు ఇప్పుడు ఆ వీడియో డేటా నుంచి అంత డేటా తీసుకుని వచ్చి ఒక మోడల్, లైక్ ఐ థింక్ దీన్నే బయట ఆపరేషనల్ గవర్నెన్స్ అని ఇప్పుడు మార్కెట్ లో చూస్తే. ఎఫిషియన్సీ కూడా ఇప్పుడు నేను వెళ్ళి బట్స్ లిఫ్ట్ చేయడానికి, రోబోట్ వెళ్ళి బట్స్ లిఫ్ట్ చేయడానికి ఇప్పుడు నాకెంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తున్నాను నేను, ఆ రోబో ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది, ఎండ్ ఆఫ్ ది అది కూడా ఎనర్జీయే కదా కన్జ్యూమ్ చేస్తుంది. సో ఇప్పుడు నా గుర్తు రావట్లేదు, యాన్లు ఎక్కువనో ఎవరో ట్రై చేస్తున్నారు కదా. సో ఓన్లీ టెక్స్ట్నే అని అందరు నమ్మి ఎల్ఎల్ఎమ్స్ ఇటు సైడే జరుగుతుంది. నేను ఫొటోస్ వీటిని బేస్ చేసుకొని ట్రై చేస్తున్నా అని చెప్పాడు ఏదో పాడ్కాస్ట్లో. జెమినై మోడల్ అలాగే స్టార్ట్ అయిందిరా. ఫస్ట్ మనం ఓన్లీ టెక్స్ట్ బేస్ స్టార్ట్ చేస్తే జెమినై వాడే, ఐ థింక్ వాడే ఇమేజెస్ అన్నీ నువ్వు ఇవ్వచ్చు, వీడియోస్ మొదలు పెట్టాడు అంటే దే ట్రైన్డ్ ఆన్ దట్. ఇప్పుడు ఇంకా అన్ని మోడల్స్, ఐ డోంట్ థింక్ క్లాడ్ అంత ముందుకు వీడియో అండర్స్టాండింగ్ జెమినైకి ఉన్నంత వేరే దాని చాలా మోడల్స్, frontier models, they do have training on video understanding and image understanding. ఎందుకంటే దే ఆర్ ఏబుల్ టు పీస్ టుగెదర్. ఇప్పుడు సీడాన్స్ నువ్వు చూసావు అనుకో, సీడాన్స్ ఇస్ ఆల్సో మోడల్ బై బైట్ డాన్స్. సీడాన్స్ 2.0 ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ట్రైన్డ్ ఆన్ లాట్ ఆఫ్ టిక్ టాక్స్. సో అది ఇట్స్ ఏబుల్ టు ప్రొడ్యూస్ వీడియోస్ అనమాట. ఒక నిజం, నేనైతే నాకు అసలు మైండ్ పోయింది సీడాన్స్ 2.0 వాడితే. ఒకసారి సింపుల్ ప్రాంప్ట్, ఒక అమ్మాయి బీచ్లో వెళ్తుంది, ఇంతే ప్రాంప్ట్ అనమాట. దాన్ని అది ఒక రియల్ వరల్డ్ టిక్ టాక్లా, నాకైతే అసలు అది ఏఐ నిజమా అని అర్థం. సర్లే, ఇంత టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ వేరే డైరెక్షన్స్లో ఎంత కన్వర్జ్ అయ్యిద్ది ఒక పాయింట్కి, ఐ థింక్. కానీ లైక్ ఐ ఫీల్ ఏఐ ఏజెంట్స్ అనేది ఇప్పుడు ఎలా వాడుతున్నారు అనేది, మా కస్టమర్స్ ఏంటి అసలు ఎక్కడ యూసేజ్ ఉంది అనేది నాకేమనిపిస్తుంది అంటే, సింపుల్ నాన్ డిటర్మినిస్టిక్ ఫ్లోస్ రా. ఇప్పుడు ఒక ఐటీ సపోర్ట్ డెస్క్ ఉంది. ఐటీ సపోర్ట్ డెస్క్ వాడికి ఓకే ఎక్స్ నెంబర్ ఆఫ్ పాత్స్ ఉంటాయి జనరలీ. అరే బాబాయ్ నా పాస్వర్డ్ మర్చిపోయా, ల్యాప్టాప్ పోయింది, సంథింగ్ లైక్ దట్. ఈ డిటర్మినిస్టిక్ పాత్స్, దానికి డిటర్మినిస్టిక్ సొల్యూషన్స్ ఉంటాయి. నాకు ఏదో యాక్సెస్ కావాలి, దేనికో యాక్సెస్ కావాలంటే ఏముంది, నువ్వు మైక్రోసాఫ్ట్ ఎంట్రాకి వెళ్తావు, ఆక్టాకి వెళ్తావు, ఏదో యాక్సెస్ కొన్నిటికి కొంత ఇన్వాల్వ్డ్ ప్రాసెస్ ఉంటుంది. కొన్నిసార్లు వచ్చే కంప్లైంట్స్ ఎలా ఉంటాయి, దే ఆర్ నాట్ కంప్లీట్లీ లెజిబుల్. దాన్ని కొంచెం నువ్వు డిగ్ చేయాలి, ఒక ఐటీ సపోర్ట్ పర్సన్ అడగాలి క్వశ్చన్లు.
అడిగిన దాన్ని బట్టి నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వచ్చిన దాన్ని బట్టి నువ్వు యాక్షన్ తీసుకుంటావు. అక్కడ ఏఐ ఏజెంట్స్ అనేది పనికొస్తుంది. వాటికి నువ్వు ఇనఫ్ స్కిల్ ఫైల్స్, ఇనఫ్ టూల్స్ ఇస్తే అది కరెక్ట్ క్వశ్చన్ అడిగిద్ది. అది మేము యూసేజ్